దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, లోకంలో ఎన్నో మనం ఆశిస్తుంటాం, కోరుకుంటుంటాం. ఎన్నో వాటి కొరకు అహర్నిశలు శ్రమపడి రెక్కలు మొక్కలు చేసి రక్తాన్ని ఆవిరి చేసి ఓటీలు నైటీలు చేస్తుంటాం. ఎన్నో ఆశించి అపేక్షించి అడుగులు వేసి ముందుకు వెళుతున్నా వాటిల్లో మనం ఏమని కోరుకుంటామంటే శ్రేష్టమైనవి, అమూల్యమైనవి, ఘనమైనవి, రమ్యమైనవి మనం ఆశించి కోరుకొని వాటి కొరకే మనం పరుగులు తీస్తుంటాం. అయితే దేవుని వాక్యంలో కొన్ని శ్రేష్టమైన వాటిల్ని, అంటే విలువైన వాటిల్ని, బిబ్లికల్ వర్డ్ అంటే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట, వాటికి పర్యాయ పదం ఏమని వ్రాయబడి ఉందంటే మనోహరమైనవి అని వ్రాయబడి ఉంది. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి, మనోహరమైనవి. మరి ఆ శ్రేష్టమైన వాటిని, ఘనమైన వాటిని మనం వెదకి వాటిని కూర్చుకొనవలసిన ఆవశ్యకత మనకు ఎంతైనా కూడా ఉంది. ఎక్కడికి వెళ్ళినా మనం రమ్యమైన వాటి మీదే మన దృష్టి పడుతుంది. ఖర్చైనా కూడా, కాస్త ప్రయాసైనా కూడా వాటిల్నే ఆశించి అపేక్షించి వాటిల్నే కూర్చుకోవడానికి మనం పరుగులు తీస్తాం. అలాగే దేవుని వాక్యంలో కూడా కొన్ని శ్రేష్టమైన వాటిని నేను మీతో ఈ పూట చాలా క్లుప్తంగా నేను మీతో చెప్తాను. అదేంటంటే చదవండి, కీర్తనల గ్రంథంలోని 135వ కీర్తన 3వ చరణం చదివితే, యెహోవా దయాళుడు, ఆయనను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి, అది మనోహరము. చాలండి, జాగ్రత్తగా ఈ మాటలు, నేను చెప్పే మాటలు వినండి ప్రియులారా. ఇందులో అది మనోహరము అన్నాడు. ఏది మనోహరము అనంటే అక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి స్తుతించుట, 2 కీర్తించుట అనే మాటలు. కానీ అందులో ఉన్న ఆంతర్యాన్ని గనక ఈ పూట మనం ధ్యానిస్తే చాలా క్లుప్తంగా కొన్ని మాటలు మీతో చెప్తాను. విశదీకరించి నేను మాట్లాడడానికి ఇది సమయం కాదు, కానీ నాకు ఇవ్వబడిన ప్రత్యక్షతను బట్టి కొన్ని మాటలు నేను మీతో చెప్పాలి. స్తుతించడం అంటే ఏంటి, కీర్తించడం అంటే ఏంటి అనంటే, స్తుతించడం అంటే ఏంటో చెప్తున్నాను వినండి. ఒకే ఒక నిర్వచనం, అదేంటంటే మన యావత్ జీవితం మీద దేవునికి ఆధిపత్యాన్ని ఇవ్వడం స్తుతించడం అనే అర్థం అండి. ప్రియులారా, స్తుతించడం అంటే స్తోత్రం 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 అని కేకలు ఇవ్వడం మాత్రమే కాదు. అది కాదని నేను చెప్పట్లేదు, అది మాత్రమే కాదు. ఇంకా కాస్త లోపలికి వెళితే, ఇంకా కాస్త లోతులోకి వెళితే ఆయనను స్తుతించే అనుభవాలలో మనం నిలిచి ఉన్నాము అనడానికి నిదర్శనం ఏంటి? నేను దేవుని స్తుతించేవాడిని, నేను ఆయనను స్తుతించే వ్యక్తిని, నా కుటుంబం ఆయనను స్తుతించే కుటుంబం అనడానికి నిదర్శనం బేస్బెట్ వాయిస్ ఏంటి అనంటే, ప్రియ సహోదరులారా, మన యావత్ జీవితం మీద ఆయనకు ఆధిపత్యాన్ని అనుగ్రహించిన వారమైతే, ఆయనకు ఆధిపత్యం, అది కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, ఆనందం కావచ్చు, పరవశం కావచ్చు, ఇంకా నేను చెప్పాలంటే ఆస్తిపాస్తులతో తొలతూగుతున్న అనుభవాలు కావచ్చు, కడుపులో ఆకలి తీరక కాళ్ళు కడుపులో పెట్టుకొని ముడుచుకొని పడుకొనిన క్షుద్బాధతో నలిగిపోతున్న వేదనకరమైన అనుభవాలు కావచ్చు. మన యావత్ జీవితం మీద ఆయనకు ప్రభావితం, ఆయన ఆధిపత్యానికి మనం శిరస్సు వంచిన వారమైతే వాక్యం అంటుంది, మీరు ఆయనను స్తుతించుచు ఉన్నవారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీతో చెప్తాను, అహరోను ఉన్నాడు. ఈ అహరోను ప్రధాన యాజకుడు అండి. ఇశ్రాయేలుల సర్వ సమాజానికి యాజక ధర్మాన్ని చేయడానికి దేవుని చేత ఏర్పరచబడిన, దేవుని చేత ఎన్నుకొనబడిన ఒక ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుని జీవితంలో మనం గమనిస్తే ప్రియులారా, ఎన్నో ఘట్టాలు మనం చూస్తాం, కానీ అందులో శ్రేష్టమైనది ఈ సందర్భానుసారంగా నేను మీతో చెప్పాలి. ఒక భయంకరమైన శోధన అతనికి కలిగిందండి. ఎలాంటి శోధన అంటారు? తనకు 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు ఒకే రోజున దేవుని చేత మొత్తబడిన వారై 2 కూడా చచ్చిపోయారు. ప్రియా దేవుని బిడ్డలారా, లేవి కాండంలో 10వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంది, అతడు 2 కుమారులు పోగొట్టుకుని ఆ సందర్భాన అతడు నోరైనా కూడా మెదపలేదట, మౌనమైపోయాడట. చదువుతారా మాటల్ని? 10వ అధ్యాయంలోని మాట, అహరోను మౌనముగా నుండగా. ప్రియులారా చూడండి, ఈ మౌన స్థితి ఏమని చెప్తుంది? ప్రతి వ్యక్తికి ఒక హృదయ స్పందన ఉంటుంది కదండి, ప్రతి వ్యక్తి స్పందిస్తాడు కదండి. ప్రియులారా చూడండి, అతనికి కలిగిన ఆ శోధనలలో, అతనికి ఎదురైన ఆ యొక్క కష్ట పరిస్థితులలో
అతడు ఏమీ కూడా మాట్లాడక మౌనమైపోయాడట. అంటే అర్థం ఏమంటుందంటే అతడు యెహోవాని స్తుతించుచు ఉన్నవాడు అని వాక్యం చెప్తుంది. ఎందుకంటే నోటి మాటలోనైనా అతడు క్రియలలోనైనా హృదయ తలంపులలోనైనా దేవుని యొక్క కార్యములకు విరోధి కాదు. దేవుని కార్యములకు అతడు ఐక్యమైన వాడు, దేవుని కార్యములకు అతడు జోడి అయిన వాడు, దేవుని కార్యములను కనపరచువాడు, శ్రేష్టమైన దేవుని తీర్పును, దేవుని శ్రేష్టమైన న్యాయ విధులను అతడు గణపరుచుచూ ఉన్నవాడు అని వాక్యం చెప్తుంది. ఎవరైతే ఆయన సన్నిధిలో మౌని అయి నిలిచి ఉంటారో వారు ఆయనను స్తుతించువారని కీర్తనలో కూడా ఒక మాట వ్రాయబడి ఉంది. నీవు మౌనముగా నుండుట యెహోవాను స్తుతించుటయే అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఈ రోజున అనేక సందర్భాలలో దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క నిబంధనలకు, దేవుని యొక్క న్యాయ తీర్పుకు మనం విరోధులమై నిలిచి ఉంటామండి. ఈ రోజున మూయబడిన మనస్తత్వంతో మాట్లాడకూడని మాటలు మన నోట ఈ రోజున వినబడడం అనేది క్రైస్తవ లోకంలో మనం బ్రతికే బ్రతుకు అది ఒక సిగ్గుచేటు బ్రతుకు అని చెప్పడానికి మనకు సందేహం ఏమీ కూడా లేదండి. ఈ రోజున ఆయన స్తుతించడం అంటే ఏంటంటే మన యావత్ జీవితం మీద అది ఎలాంటిదైనా కానీ, ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా, వ్యవసాయపరంగా, ఉద్యోగపరంగా, చదువుల్లో, విద్య, ఏ విధముగానైనా, ఏ పరిస్థితులలోనైనా మన యావత్ జీవితం మీద ఆయనకు ఆధిపత్యం కలగాలి. స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగాను హల్లెలూయా. స్తుతించడం సెకండ్ వన్. రెండవది కీర్తించడం అన్నాడు. కీర్తించడం అంటే ఏంటి? ఈ రోజున చాలా కీర్తనలు మనం పాడుతుంటాం, ఎన్నో పాటలు మనం రాస్తుంటాం, ఎన్నో పాటలు మనం వింటుంటాం. వినే పాటలైనా, పాడే పాటలైనా, లేకపోతే రాసే పాటలైనా, ఇవన్నీ ఎలాంటివి? ఆయనకు కీర్తిదాయకంగా ఉండాలి అనే విషయాన్ని మనం ఆలకించాలి. ప్రియులారా, ఆయనను కీర్తించడం అంటే ఏంటి? కీర్తించడం అనంటే ధ్యానించడం అనే మాట. ప్రియులారా చూడండి, కీర్తించడం అనంటే ఏంటి? మన నోటుకొచ్చినవి మాట్లాడడం కాదు, హృదయంలో నుండి ఒక ధ్యానం. ఏం ధ్యానము అనంటే హృదయంలో ఆయన చేసిన ఉపకారములను బట్టి, లేకపోతే గతంలో ఆయన చేసిన పరిశుద్ధమైన కార్యములను బట్టి, అలాగే సత్యవాక్యమును గూర్చిన ధ్యానమే ఒక కీర్తన. చూడండి, మనం చాలాసార్లు పాడుకుంటుంటాం ఏమని? నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. ఏంటది? దానియేలుకు చేసిన ఆ కార్యాలని ధ్యానించుకోవడం. పితరుల జీవితాలలో, గత దినములలో ఆయన చేసిన కార్యములను అది ధ్యానించే ఒక ధ్యాన కీర్తన. నా ప్రియ సహోదరులారా, అది మనోహరమైనది, అది శ్రేష్టమైనది, అది రమ్యమైనది, అది ఘనమైనది అని వాక్యం చెప్తుంది. ఏంటంటే మనం ధ్యానించడం ఒక కీర్తనగా అది మనోహరమైనది. ఏది అనంటే ఆయనను స్తుతించుట, ఆయనను కీర్తించుట, ఆయన వాక్యాన్ని ధ్యానించుట, నీ యావత్ జీవితం మీద ఆయనకు ఆధిపత్యము ఇవ్వడం మనోహరమైనది అని వాక్యం చెప్తుంది. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. అదేంటంటే చదవండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వాక్యం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని మీరు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము అది మనోహరమైనదనియు, అది శ్రేష్టమైనదనియు, అది ఘనమైనదనియు, అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడలా, నువ్వు ఇష్టమైన పనులు చేయకూడదు, వ్యాపారం చేయకూడదు, లోకపు వార్తలు చెప్పుకోకూడదు, ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందిస్తావు. నోటిట్ దేశము యొక్క ఉన్నత స్థలముల మీదకి నీవు ఎక్కెదవు. ఆమేన్ చెప్పండి, చెప్పండి గట్టిగా. మనం వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఆదివారం రోజున ఏదో 2 గంటల ఇక్కడికి వచ్చి ఆ తర్వాత మరలా మధ్యాహ్నంకి వెళ్ళి మరలా
షాపు తీసి, కొట్టి తీసి, వ్యాపారం చేసి, ఉద్యోగానికి వెళ్ళి ఎన్ని కార్యక్రమాలు, ఇవన్నీ దేని కొరకు అయ్యారంటే నేను ఉన్నత స్థితికి వెళ్ళాలి, అంతే కదండి. నేను ఒక ఘనమైన వ్యక్తిగా ఉండాలి, ఒక ఘనతను వహించిన వ్యక్తిగా నేను నా దేవుని శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నేను పొందుకొని ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలి అని మనం ప్రయాసపడుతుంటాం. అయితే వాక్యం వ్యతిరేకంగా చెబుతుందండి. ఇవన్నీ నువ్వు మానుకొని నా పరిశుద్ధ దినమును, విశ్రాంతి దినమును, అది మనోహరమైన దినమని యోచించి దానిని నీవు ఘనముగా ఆచరించిన ఎడల, నాకు ఆ మాట బాగా నచ్చిందండి. ఏ మాట అంటే ఘనముగా ఆచరించిన ఎడల నిన్ను నేను దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి తీసుకొని వెళ్తాను. నా ప్రియులారా చూడండి, ఆయన మనల్ని దేశము యొక్క ఉన్నత స్థలముల మీదకి తీసుకుని వెళ్తాడట. ఎప్పుడు అనంటే ఆ మనోహరమైన ఆ దినాన్ని మనము ఘనముగా ఆచరించిన ఎడల. చాలా సందర్భాలలో ఇదిగో ఈ పరిశుద్ధ దినం అంటే మనకు చాలా సునాయసనంగా, ఇంకా నేను చెప్పాలంటే చాలా ఏం చెప్పాలండి, లెక్కలేనట్లు. ఆదివారం వచ్చిందా, ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలా, వెళదాంలే. దేవుని వాక్యం వినాలన్నా, విందాంలే. వెళ్ళి ఏదో ఒక సమయంలో కనబడి నెత్తి మీద చేపెట్టించుకొని వచ్చేద్దాంలే అన్నంత ధోరణియే. కానీ ఇది నా దేవుడు నన్ను ఆశీర్వదించే సమయం, ఇది నా దేవుడు నన్ను దీవించే సమయం. ఈ మనోహరమైన దినాన్ని నేను ఘనముగా ఆచరించిన ఎడల నా దేవుడు నన్ను ఘనపరిచి ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్తాడు అనే ఒక అభిలాష హృదయాలలో కలిగిన వ్యక్తులు ఈ రోజులో కావాలి. ఆ దినము మనకు మనోహరం. దానిని ఎలా ఆచరించాలట? నోళ్ళు తెరిచి చెప్పండి, ఎలా ఆచరించాలట? ఘనముగా. యాకోబు జీవితంలో ఒక మాట నేను మీతో చెప్తాను. ఒక్క దినం దేవుని సన్నిధిలో కనబడ్డాడు యాకోబు. ఎన్ని దినాలండి చెప్పండి? 40 దినాలా, లేకపోతే 70 రోజులా, లేకపోతే 4 వారాలా, 7 వారాలా? నో, ఒకే ఒక్క దినం దేవుని సన్నిధిలో కనబడి దేవునితో మాట్లాడుకుని నా అనుభవం కనబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో. పిల్లరా, యాకోబు జీవితంలో చూడండి, ఒక్క దినం దేవునితో మాట్లాడుకుని ఆ మృదుమధురమైన అనుభవం అతని జీవిత కాలమంతా ఆశీర్వాదకరంగా మార్చబడిందండి. చప్పట్లు కొట్టండి గట్టిగాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక దినం దేవునితో మాట్లాడుకున్నాడు, దేవుని సన్నిధిలో ఒక దర్శనం చూశాడు, దేవుని సన్నిధిలో ఆయనకు ఒక అనుభూతి కలిగింది. ఆ ఒక్క దినపు ఆశీర్వాదం అంటే మిగతా రోజుల్లో ఆయన దేవుని సన్నిధిలో లేడా అని దానికి ప్రశ్న కాదు. దేవుడు అతనితో మాట్లాడిన ఒక్క దినపు ఆశీర్వాదాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. అలాగైతే యాకోబులాగా మేము కూడా ఒకే ఒక రోజు చెల్లిపోదాంలే అని అనుకుంటే మీ కర్మ, అది మనం చేసేది ఏమి లేదు. ఇక యాకోబు ఆ తర్వాత మరి ఎక్కడ దేవుని మందిరానికి వెళ్ళలేదా, ఎక్కడ దేవుని సన్నిధిలో కనబడలేదా అని అనడానికి లేదు. అతడు దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని కటాక్షం అతని మీద ఉంది, దేవుని కనికరం అతను పొందుకున్నాడు. నా ప్రియ సహోదరులారా, అయితే దేవునితో మాట్లాడిన ఒక్క దినపు ఆశీర్వాదం అతని జీవితాంతరం అది ప్రభావితం అయితే మన వ్యక్తిగత జీవితాలలో ఈ రోజున అట్టి ఆశీర్వాదం మనకు కలగకపోవడానికి మనం దేవుని సన్నిధిని ఘనముగా ఆచరించట్లేదు. అది మనోహరమైనది. నీవు చేయవలసిన ఆ పనులన్నీ పక్కన పెట్టి నీవు ఆయనను ఘనపరచడం, నీ కార్యక్రమాల్ని పక్కన పెట్టి ఆయనను మహిమపరచడం, ఈ లోకంలో ఈ సృష్టిలో మనకు కనబడే వాటన్నిటికంటే కూడా ఆయన సన్నిధి ఘనమైనది అని నువ్వు ప్రకటించడం నీకు మనోహరమైనది. దాని వలనట ఆయన మనల్ని ఏం చేస్తాడంటండి, దేశము యొక్క ఉన్నత స్థలముల మీదకి తీసుకుని వెళ్తాడట. 3వ అనుభవం కూడా నేను చెప్పి ముందుకు వెళ్తాను. అది చదవండి. ఫిలిప్పీ సంఘానికి దైవజనుడు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం అండి. నాకు సమస్తం సమృద్ధిగా కలిగి ఉంది, మీరు పంపిన కానుకలు ఎపఫ్రదీతు వలన నేను పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అది మనోహరమైన సువాసనయు. ఏంటి మనోహరమైన సువాసన? మీరు ఎపఫ్రదీతు వలన పంపిన వస్తువులు, అనగా మీరు ఎపఫ్రదీతు వలన పంపిన ఆ హృదయపూర్వకమైన అర్పణలు. అర్థమవుతుందండి? దేవుడు మీకు చేసిన మేలు కొలది, దేవుడు మీకు చేసిన ఉపకారముల కొలది,
దేవుడు మీకు చేసిన ఎన్నో ఆశ్చర్యమైన ఆ కార్యముల కొలది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు ఈ పరిచర్యను ప్రేమించి మీ హృదయపూర్వకమైన అర్పణలు పంపించారు. అవి మనోహరమైన సువాసన. స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా. ఒక ఆయన సాక్ష్యం చెప్తామని లేచాడంట. తర్వాత పైకి చూడండి, నేను చెప్పే మాట వినండి. సాక్ష్యం చెప్దామని లేచి ఆయనకి ఎక్కడ లేని వైరాగ్యం వచ్చేసింది. ఇచ్చేవాడు ఇచ్చి మౌనంగా పోయిండమాట. ఇక ఆయన సాక్ష్యం చెప్దామని లేచి ఏమన్నాడు తెలుసా? సంగమా, నేను ఒకప్పుడు ఎవరు మనిషివే కదా, నేను ఒకప్పుడు ఎలా ఉన్నాను, నన్ను చూసి నేర్చుకోండి. ఏది? ఈయన చూసి నేర్చుకోవాలంట. అసలు దైవజనుని పౌలే మమ్మల్ని ఎవరు చూడొద్దురా బాబా, మేము అనుసరించే యేసయ్యని మీరు కూడా అనుసరించండి అని ఆయన చెప్తే ఈయన అన్నాడట, నన్ను చూసి నేర్చుకోండి. ఒకప్పట్లో నా దగ్గర 10 పైసలు కూడా ఉండేది కాదు, కానీ ఈరోజు నేను కోట్లకు యజమానుడిని అయ్యాను. ఎట్లా అయ్యాను అని రోషంగా కొంచెం ఓవర్గా వచ్చేసినట్టుంది ఆత్మ. ఏమన్నాడంటే, ఒకరోజు నేను దేవుని మందిరానికి వచ్చా, నా దగ్గర 5 రూపాయలే ఉన్నాయి. 5 రూపాయలు ఉంటే ఆ రోజు నేను ఏం చేశానో తెలుసా? నా దగ్గర ఉన్న 5 రూపాయలు తీసుకెళ్ళి, ప్రభువా నీకంటే నాకెవరున్నారు ప్రభు, నువ్వు ఉంటే నాకు చాలు అని 5 రూపాయలు కానుక పెట్టలో వేసేసి వెళ్ళిపోయా. అంతే, నా దేవుడు నన్ను ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆ 5 రూపాయలు ఈరోజు కోట్ల రూపాయలు అయిపోయాయి అని చెప్పి బడాయి మాటలని చెప్తుంటే, ఎవడో ఒకరు ఉంటారు కదండి, అందరూ తల ఊపేవాళ్ళు ఉంటారా? ఆ ముందున్న ముసలాం అనిందంట, ఆ అమ్మనిందంట, 5 రూపాయలు వేసినప్పుడు బాగానే ఆశీర్వదించబడ్డారని చెప్తున్నావు అయ్యా, ఇప్పుడు కోట్ల రూపాయలు ఉన్నాయంటున్నావు కదా, ఆ కోట్ల రూపాయలు కూడా కానుక పెట్టలు వేసేయ్, దేవుడు ఇంకా ఎన్నో కోట్లు ఇస్తాడు అంటే. ఇంకెందుకు ఇస్తాడండి? 5 రూపాయలు అయితే, దొడ్డనకలు కాసిన సొరకాయ అయితే, పెరట్లో కాసిన కాకరకాయలు అయితే ఇస్తారు, కానీ కోట్ల రూపాయలు ఇస్తారా? అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీరు ధారాళంగా తృప్తిపు హృదయం కలిగి మీరు నాకు కానుకలు పంపించారు, మీ హృదయపూర్వకమైన అర్పణలు దేవుని సన్నిధిలో అర్పించారు. అవి మనోహరమైన సువాసన. కారణం మీరు చేసినది మనుషులకు కాదు, కానీ అది దేవునికి కనుక ఆ దేవునికి అర్పింపబడిన ఆ మనోహరమైన సువాసనకరమైన అర్పణ. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, దయగల తండ్రి, ఉదయకాలమందు ప్రభా మీ వాగ్దాన రీతిగా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి, యేసురాజా అయ్యా మీ నామం స్తుతించుట, యెహోవా దయాళుడు, ఆయన్ని స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి అని ఈ లేఖనాల్లో సెలవించినట్లుగా మీ నామాన్ని స్తుతించుటకు, కీర్తించుటకు ప్రభా ఎన్నిక లేని మమ్మల్ని మీరు ఏర్పరచుకుని ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి, శరీర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ యొక్క విశ్రాంతి దినాన్ని ఘనముగా ఆచరించటం మనోహరమని, మీకు కానుకలు అర్పించుట మనోహరమైనదని తండ్రి తేటగా సూటిగా మీరు మాట్లాడినందుకే స్తోత్ర రాజా. యేసయ్యా, కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఒక్కరు కూడా వ్యర్థమైపోకుండా ఇటువంటి మనోహరమైనటువంటి ఉన్నతమైన అనుభవాలు ప్రతి బిడ్డకు, మాకు అనుగ్రహించి అయ్యా మీరు మీ బలమైన హస్తంలో మమ్మల్ని సమర్పించుకొనిచున్నాం. కృప చూపి కాపాడి పరిశుద్ధపరిచి, ఏ విధం చేతనైనా మీ యొక్క రాకడ సమీపంగా ఉంటుండగా మీ మహిమ గల రాజ్యం కొరకు, రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచడం. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం.